హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ కథలు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుంది, అస్సలు మిస్ అవ్వం. ఖచ్చితంగా టెంపుల్కి వచ్చేయాల్సిందే. ఎవ్రీ ఇయర్ బోనాలు చెయ్యము, కానీ ఈ ఇయర్ చేస్తున్నాం. అంటే మమ్మీ ఏదో మొక్కుకుందంట, సో వచ్చి గుడి ముందు ప్లేస్ ఉంటుంది, అందరు బోనాలు చేస్తారు. మేము కూడా అక్కడనే ఒక చిన్న ప్లేస్ చూసుకొని అన్నీ మన సామాన్లు అన్నీ బయట తీసి పెట్టుకొని బోనాలు చేసుడు స్టార్ట్ చేసినాం. ఇంతకీ ఏ టెంపుల్కి వచ్చినాం, ఏ అమ్మవారు, ఏ ప్లేస్లో ఉంటుంది ఏం చెప్పలే కదా. ఇది గాజుల రామారం చిత్తారమ్మ గుడి అండి. ఎవ్రీ ఇయర్ జనవరిలో జాతర ధూమ్ ధామ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. యాక్చువల్లీ ఇది జనవరిలో రికార్డ్ చేసిన వీడియోనే, కానీ పోజ్ చేయడానికి ఇంత టైం పట్టింది. సారీ అండి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. మీరందరూ మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిస్టర్స్ కథలు. మాటలల్లో మా అమ్మ సగం బోనం చేసుడు అయిపోయింది. సగం కాదనుకోండి, కొంచెం. మేమైతే హెల్ప్ చేస్తలే, ఎందుకంటే మంచిగా ముస్తాబ్ అయిపోయినాం. మా చీరలు ఖరాబ్ అవ్వదు కదా, అందుకని మా అమ్మ చేస్తుంది. మేము ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తాం, అందుకనే మా అమ్మ బోనాల కోసం ఇత్తడి బోనాలు సర్వలు కొనుక్కున్నది. కొంతమంది కుండలలో కూడా వేస్తారు. మా అమ్మ అయితే మంచిగా సర్వకి నూనె పెట్టి జల్లట్లో ఇట్లా పసుపు వేసి చుట్టూ మంచిగా పట్టేలాగా జల్లడిస్తుంది. దాని తర్వాత మంచిగా మనకి ఏ ఆకారాలు కావాలంటే ఆకారాలు, లైక్ ఓం సింబల్, స్వస్తి, త్రిశూలం, మళ్ళా అమ్మవారి ఆకారం. మోస్ట్లీ మేము అమ్మవారి ఆకారం ప్రిఫర్ చేస్తాం. మళ్ళీ సైడ్స్కి ఓం సింబల్, స్వస్తి సింబల్, త్రిశూలం అవన్నీ వేసుకుంటాం. కానీ ఇట్లా చేస్తే లుక్ మాత్రం మస్తు వస్తుంది. మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా, చూడండి. ఎట్లా వేస్తారో మొత్తం ఓవరాల్ వీడియో కూడా చూపిస్తా అనుకోండి. ఇక్కడ బోనం చేసుకోనికి ప్లేస్ దొరుకుతుంది, కానీ అమ్మవారికి ప్రసాదం వండడానికి అదంతా పాసిబుల్ అవ్వదు కదా. అందుకని మేము ఇంటికాడనే పరమాన్నం వండుకొని అలా యాపాకులు, నూనె, పెరుగు, బెల్లం అవన్నీ బోనాలలో పెట్టుకోవడానికి ఏమేమైతే కావాలో అన్ని సామాన్లు తెచ్చుకొని మంచిగా ఫాస్ట్ అండ్ జస్ట్ డెకరేషన్, అమ్మవారి బోనం అలంకరణ చేసుకొని దాంట్లో ప్రసాదం పెట్టుకొని అమ్మవారికి ఎక్కియడమే. ఇంకా అంటే టెంపుల్కి పోయి డైరెక్ట్ అమ్మవారి దగ్గర సమర్పించుకోవడం, అంతే. ఇంకా దానివల్ల మాకు టైం సేవ్ అవుతుంది. మనం మంచిగా జాతర మొత్తం తిరగవచ్చు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కొంచెం టైం మిగులుతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. బోనం ఎప్పుడు ఫాస్టింగ్ ఉండి సమర్పించాలంటారు. సో అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోవాలి. కాబట్టి మేము అన్నీ ముందే ప్రీ ప్లాన్డ్గా పొద్దున్నే లేచి అన్నీ చేసుకొని ఫాస్ట్గా టెంపుల్కి వచ్చి చేసేస్తున్నాం. మా మమ్మీ పసుపు పెట్టడం అయిపోయింది. ఇంకా ఫస్ట్ బోనంకి స్వస్తి సింబల్ వేసింది, త్రిశూలం దించుకుంటుంది. ఇంకా మా మమ్మీ కొంచెం అలవాటు అయిపోయింది, రెగ్యులర్గా చేస్తుంటుంది కదా, మంచిగా చేస్తుంది. నేను కూడా వేస్తా అనుకోండి, కాకపోతే ఇప్పుడు కొంచెం రెడీ అయిన చీర ఖరాబ్ అవ్వద్దు కదా, అందుకని ఇట్లా సైడ్ నుంచి వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఏమైతే సింబల్స్ దించుకుందో వాటిల్లో మంచి కొంచెం ఆయిల్ పెట్టుకొని కుంకుమ పెట్టేసుకొని ఫిల్ చేసేస్తుంది. బాగుంటుంది చూడనీకి. ట్రై చేయండి మీరు కూడా. ఫైనల్లీ మా అక్క ఒక పని చేస్తుంది, యాపాకులు తీస్తుంది. అది కూడా చేయకపోతే మా అమ్మ ఫైర్ అయిపోతుంది అని చెప్పేసి సైలెంట్గా తీస్తుంది. ఇంకా వైషు మేడం, మీరు ఎట్లయినా ఆంటీకి హెల్ప్ చేయరు, కనీసం నేనైనా హెల్ప్ చేస్తా అని చెప్పేసి మా అమ్మ తీసిన ఆకారాల్లో కుంకుమ ఫిల్ చేస్తుంది. ఎవరేమన్నా అనుకోండి అని చెప్పేసి నేను మాత్రం వీడియోలు తీసుకుంటున్నా. మనకు అసలు ఎవరితో సంబంధం లేదు, మన చీర ఖరాబ్ అవ్వద్దు అంతే. మంచిగా కనబడాలి కదా బోనం ఎత్తుకున్నప్పుడు. మీరు అంత కష్టపడేది నా గురించే, నేనే ఆ బోనం ఎత్తుకునేది అని చెప్పేసిన. ఇంకా వైషు మమ్మీ కలిసి ఆ ఆకారాల్లో మొత్తం కుంకుమ ఫిల్ చేసేసిండ్రు. చూడండి ఎట్లా చేస్తుండ్రో.
రెండో బోనంకి మా అమ్మ అమ్మవారి ఆకారం వేసింది. కొంచెం పర్ఫెక్ట్గా లేదు కానీ పర్వాలేదు, అమ్మవారికి భక్తితో వేసింది. ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినట్టే, మొత్తం కుంకుమ పెట్టేస్తే అయిపోతుంది. కుంకుమ పెట్టడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆడ ఉన్న సామాన్లన్నీ తీసి పక్కన పట్టేసి 2 ఇస్తరాకులు పెట్టి దాంట్లో బియ్యం పోసి బోనం సర్వలు పెట్టి ప్రసాదం పెట్టు. నెక్స్ట్ మా అమ్మ ఇంకా బోనం సర్వల ప్రసాదం పెడుతుంది. కింద ఒక ఇస్తరాకు వేసింది, ఎందుకంటే ఇంకా గిన్నె కంటద్దని. తర్వాత దాని లోపల మొత్తం అన్ని యాపాకులు వేరించి దాని మీద చిన్న సర్వ పెట్టి దాంట్లో బెల్లం పెరుగు వేసి దాని మీద మళ్ళీ ఇంకొన్ని యాపాకులు పెట్టి చిన్నవి దీపపు కుందులు ఉంటాయి కదా అవి 2 పెట్టి దాంట్లో బియ్యం వేసి నూనె వేసి పువ్వొత్తు పెట్టి దీపం వెలిగిస్తుంది. నేను ఒకటి మర్చిపోయినా, పువ్వులు కూడా పెడతారండి. చూడండి ఎట్లా చేస్తుందో మీరు కూడా. ఇంకా మా అక్క రంగంలోకి దిగింది. ఇక రెండో బోనంలో మా అక్క ప్రసాదం పెట్టి మా అక్క మొత్తం ముస్తాబ్ చేస్తా అని డిసైడ్ అయిపోయింది. చేస్తుంది, చూడండి ఎట్లా చేస్తుంది. మా మమ్మీ జలకడవని ముస్తాబ్ చేస్తుంది. ఇంత జలకడవ అంటే ఏందో తెలుసా? నిండు బిందె నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో కొంచెం పసుపు, కొంచెం
కుంకుమ వేసి దాన్ని ముస్తాబ్ చేస్తారు. ఈ నీళ్ళు ఎందుకు వాడతారంటే అమ్మవారికి శాఖ పోయడానికి నీళ్ళు వాడతారు. ఇంకా దాంట్లో కూడా మా అమ్మ 2-3 యాపాకులు వేసింది. తర్వాత నూనె పోసి కొన్ని బియ్యం వేసి దీపం పెడుతుంది. డెకరేషన్ బోనాలు చేసుడు అంతా మా అమ్మ పని, కానీ దీపం మాత్రం నేను పెడతాను అనమాట. సోకులు అనమాట అంతా నేనే వేసిన అని బిల్డప్ ఇచ్చుకోనికే ఇప్పుడు లాస్ట్కి వచ్చి దీపం పెడుతున్నా. ఇంకా చూడండి బోనాల ఫైనల్ లుక్ ఎంత మంచిగా వచ్చినాయి కదండి. ఇంకా నేను మా అక్క మొక్కుకున్నాం. ఇంకా మా అక్క కొబ్బరికాయ కొడుతుంది. నేను దీపం పెట్టినా కదా, ఆబ్వియస్గా మా అక్క కొబ్బరికాయ కొడుతుంది. వయసు కూడా హెల్ప్ చేసింది కదా, ఇక అగరబత్తులు కొడుతుంది. అందరు ఏదో ఒకటి చెయ్యాలి కదా, అందరు ఖాళీ కూర్చుంటే ఎట్లయితుంది? అమ్మవారికి ఏదో ఒకటి చేస్తేనే తృప్తి కదా అంత దూరం పోయినందుకు. ఇంకా మా డాడీ మొక్కుకొని మా మమ్మీకి నాకు బోనం ఎత్తుతున్నాడు చూడండి. ఇంకా మనం బోనం ఎత్తుకొని లోపల అమ్మవారి దగ్గర పోయి ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి బోనం సమర్పించుకుంటే అయిపోతుంది. రండి మీకు కూడా చూపిస్తా, గుడి చూపిస్తా, మంచిగా ఉంటుంది. మా అక్క జలకడ ఎత్తుకుంది. అంటే నేను బోనం ఎత్తుకున్నా కదా, సో మా అక్క జలకడ ఎత్తుకుంది. తర్వాత కాళ్ళకి మా డాడీ నీళ్ళు పోస్తుండు. అట్లా నీళ్ళు పోస్తుడు ఆచారం అన్నట్టు. ఇంకా మేము గుడి లోపలికి పోతున్నాం. రండి మీరు కూడా మాతో పాటు చూద్దురు. ఐదు ప్రదక్షిణాలు చేసి గుడి ముందు ఆగినాం. అక్కయ్య బోనం దించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంది. అమ్మవారికి దీపం పెట్టేసి యాపాకులన్నీ తీసి పెట్టేసి ఆడనే మనం తెచ్చిన పరమాన్నం పెట్టుకొని అగరబత్తులు ముట్టించుకొని కళ్ళు సాక పోసి జలకడ తెచ్చినాం కదా అవి కూడా సాక పోసి మంచిగా కొంచెం పెట్టాలి, కొంచెం మనం ప్రసాదం తీసుకోవడానికి పెట్టుకోవాలన్నమాట. పెట్టి అట్లా చేస్తారు. ఇంకా కంపల్సరీ థింగ్ ఏంటంటే ఫోటోలు దిగాలి కదా. ఇంకా మంచిగా ఫొటోస్ దిగేసి ఇంటికి వెళ్ళిపోయినాం.